స్టార్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ చూద్దాం. తమ అనుచరుడు నిఖిల్ పై దాడి చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి సరైన న్యాయం చేయాలని భూమా అఖిలప్రియ డిమాండ్. వైద్య కార్యాలయంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం. సిబ్బందికి వైద్య పరీక్షలు. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. ఎంతో మంది పేద కుటుంబాల విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలబడిన నేషనల్ కంప్యూటర్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు 24వ తేదీ పకడ్బందీగా ఏర్పాట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సునీత. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆదిశేషునిపై విహారం. వైశాఖ మాస నృసింహస్వామి బ్రహ్మోత్సవం. కర్నూలు నంద్యాల హైవేపై రోడ్డు ప్రమాదం. తమరాజుపల్లి సమీపంలో తుఫాన్ వాహనం బోల్తా. పలువురికి తీవ్ర గాయాలు. గాలి వర్షానికి కూలిన చెట్టు పట్టించుకొని మున్సిపల్ అధికారులు తొలగిస్తే ఒట్టు. తమ అనుచరుడు నిఖిల్ పై దాడి చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి సరైన న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆ న్యాయం ఏదో తామే చేసుకుంటామని మాజీ మంత్రి ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ నంద్యాలలోని కిరాయి హంతకులను ఆళ్లగడ్డకు రప్పించి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. నంద్యాల కానిస్టేబుల్ హత్య కేసులో నిందితులు ఈ దాడిలో పాల్గొన్నారని తెలిపారు. నంద్యాలకు చెందిన కవ్వ అనే కిరాయి హంతకుడిని వైకాపాలో ఏజెంట్గా కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారన్నారు. వైకాపా నాయకులు బయటి వ్యక్తులను ఆళ్లగడ్డకు తీసుకుని రావడం వెనుక మతలబు ఏమిటన్నారు. వారితో ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించాలని చూశారన్నారు. ఇన్ని జరిగినా తాము ప్రశాంతంగా ఉన్నామని, నిఖిల్పై దాడి ఘటనలో పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని నమ్ముతున్నారని, న్యాయం చేయడంలో పోలీసులు విఫలమైతే మాత్రం తమ న్యాయం తామే చేసుకుంటామన్నారు. వద్దని చెప్పినా నేను డిఎస్పీ గారికి. నిన్న రాత్రి సిఐ వాళ్ళందరూ మొన్న రాత్రి మా ఇంటికాడికి వస్తే అసలు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము, మాకు వద్దు కంప్లైంట్ మేము ఇవ్వదలుచుకోలేము, మాకు నమ్మకం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు, మాకు ఎట్లా న్యాయం చేయించుకోవాలని మేమే చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎస్పీ గారు లేదు మేడం మీరు కంప్లైంట్ ఇప్పించండి, జరిగింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, రేపు పొద్దున ఇంకెవరికైనా జరగచ్చు అని చెప్పి అంటే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలైతే కంప్లైంట్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు మా తరపు నుంచి. మా వాళ్ళకు కూడా చెప్పిన కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని. రౌడీజం కాదు ఇది, ఫ్యాక్షనిజం కాదు ఇది. కాంట్రాక్ట్ మర్డర్ని తీసుకొచ్చి అటాక్ చేపిస్తారా? మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రభాకర్ రెడ్డి గారు అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను బౌన్సర్లను తెప్పించుకున్నానంట. నేను బయట వ్యక్తులు వచ్చాడని చెప్పి ఈయన నా మీద ఈసీ కంప్లైంట్ చేస్తాడంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? ఎవడు ఔట్సైడర్లను తెచ్చింది నేను చూపించాలా ఫోటోలు? గంగుల కిషోర్ వెనకల ఎందుకు మనుషులు తిరుగుతున్నారు? కాంట్రాక్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు, రౌడీజం గూండాయిజం చేసిన వాళ్ళు, నంద్యాలకు తిరుగుతున్న వ్యక్తులు ఎందుకు ఆళ్లగడ్డలో పెట్టుకొని తిరుగుతున్నారు? నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయికి ఇక్కడ ఓటు ఉంది, నాతో పాటు తిరిగే వ్యక్తులకి ఇక్కడ ఓటు ఉంది. ఓటు లేని వాడు ఇక్కడ ఎవరు తిరగట్లేదు నా దగ్గర.
పోలింగ్ రోజు నా వెంట తిరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఓటు ఉంది. కానీ కొత్తపల్లిలో ఆలగడ్డ తాలూకాలోనే ఓటు లేని వాడు ఎందుకు తీసుకొచ్చి మీరు ఏజెంట్ కూర్చోబెట్టాలనుకున్నాడు గంగుల కిషోరు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఏవి సుబ్బారెడ్డి పైన 307 SC ST కేసు, కొన్ని సెక్షన్లు పెట్టినారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, బాడీ గార్డులకు ఎందుకు పెట్టుకున్నారు, ఎప్పటి నుంచి పెట్టుకున్నారు. వీళ్ళు నా దగ్గర పనిచేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ గా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత 10 రోజులు ఉంది అనంగా తీసుకొచ్చి నంద్యాల వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు, గొడవలు సృష్టించడానికి పెట్టుకున్నారు. హైపర్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ రోజు బయట నుంచి వచ్చిన ఫోర్స్ అంతా చాలా స్ట్రిక్ట్ గా చేసింది కాబట్టి గొడవలు జరగలేదు. టౌన్ లో ఎక్కువ చాలా స్ట్రిక్ట్ గా చేశారు కాబట్టి గొడవలు జరగడానికి అవకాశం లేక, దిక్కు లేక ఆలగడ్డలో గొడవ పెట్టుకోవడానికి సాధ్యం కాక పోయి రుద్రవరంలో గొడవలు పెట్టుకున్నారు. మీరు సిగ్గుచేటు. డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ లో అసలు కిషోర్ వాళ్ళని తీసుకుపోయి ఎందుకు కొత్తపల్లిలో పెట్టారనేది కూడా ఈ కేసులో బయటపడతాది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక్కొక్కరు పారిపోయినారు. పోలింగ్ అయిపోయిన వెంటనే పారిపోవాల్సిన అవసరం ఏర్పడింది. డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ కి నేను దీని అన్ని ఏం జరుగుతుందో నేను అన్ని కూడా ప్రూఫ్లతో సహా, ఫోటోలతో సహా అన్ని కూడా నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమి నేను చెప్పను, మాట్లాడను. రేపు పొద్దున డెఫినెట్ గా మాకంటూ టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాళ్ళ మీద ప్రెషర్ ఉందో లేదో, చేస్తారో చేయరో నాకైతే తెలియదు. ఎక్కువ హోప్స్ కూడా నేను పెట్టుకోవట్లేదు, వాళ్ళ మీద నేను ప్రెషర్ పెట్టను కూడా. డెఫినెట్ గా మాకంటూ ఒక టైం వస్తున్నప్పుడు అందరికి కూడా సమాధానం చెప్పడానికే వేచి చూస్తున్నాము ప్రశాంతంగా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఆలగడ్డ ప్రజలు మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి, ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకండి. ఆలగడ్డలో మళ్ళీ ప్రశాంతంగా వాతావరణం ఉండేటట్టుగా మేము చూసుకుంటాము. ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలనేది కూడా మాకు తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో ఆలగడ్డలో రౌడీజం, గూండాయిజం లేకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ప్రజలకందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి పెద్ద స్థాయిలో అందరూ కూడా బయటకు వచ్చి, ఆ రోజు నేను పోలింగ్ రోజు చూశాను, చాలా మంది మహిళలు, చిన్న పిల్లలు ఎత్తుకొని, ఎంత ఎండగా ఉన్నా కూడా పగలపూట చాలా మంది నీళ్లు లేకపోయినా ఎండలో నిల్చొని మరి ఓటు వేసడానికి బయటకు వచ్చినారు. చాలా మంది ముసలోళ్ళు వచ్చినారు. యువత, చాలా మంది యువత, ఫస్ట్ టైం ఓటర్స్ కూడా కంపల్సరీ ఈసారి మనం ఓటు వేయాలా, మన బాధ్యత మనం నెరవేర్చాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆలగడ్డ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఓటుని ఉపయోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఎటువంటి నిర్ణయం ఇచ్చినా కూడా మేము స్వాగతం పలుకుతాము. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి నమ్ముతున్నాము. నంద్యాల జిల్లాలో ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్సిడి సమన్వయ అధికారి డాక్టర్ ఎన్ కాంతారావు నాయక్ ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలోని సిబ్బందికి రక్తపోటు పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ, జంట పక్షులాగా బీపీ, షుగర్ జంట వ్యాధులుగా వాసికెక్కాయి. గత 2 దశాబ్దాలుగా ఒకప్పుడు అంతగా లేని ఈ రెండు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. 50 వయసు దాటిన వారెవరిని కదిపినా ఈ 2 లేదా ఈ రెండింట్లో ఒకటో ఉందంటారు. నియంత్రణ రేఖ దాటితే ఈ 2 వ్యాధులు ప్రమాదకరమైనవే, ప్రాణాంతక వ్యాధులే. ఈ రోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం కనుక బీపీ గురించి 4 మాటలు చెప్పుకుందాం. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా లేకపోతే హెచ్చుతగ్గుల వలన బీపీ వస్తుంది. షుగర్ కంటే డేంజరస్ బీపీ అని వైద్యులు చెబుతున్నారు. అనంతరం సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ ఐబీపీ దినోత్సవం, అంటే హైపర్ టెన్షన్. మనం ఇప్పుడు మనం పరిభాషలో, గ్రామీణ పరిభాషలో, వాడుక భాషలో బీపీ అనుకుంటాము. దట్ ఈస్ హైపర్ టెన్షన్ మెడికల్ టర్మ్. సో ఈరోజు ముఖ్యంగా ఈ 17వ తేదీ మే ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటున్నాము. అంటే ఈ
ఈ దినోత్సవం జరుపుకోవడంలో ఉద్దేశం ఏంటంటే బీపీ అనేది హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది. మనము తీసుకున్నప్పుడు మన సర్వేలో కూడా తీసుకుంటే మన జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే బీపీ, డయాబెటీస్ రెండు తోడుదొంగలు లాంటివి. హైపర్ టెన్షన్ వస్తే షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తే హైపర్ టెన్షన్ వస్తుంది. కాబట్టి ఈ మారుతున్న జీవన శైలిలో ముఖ్యంగా ఈ మనకున్న ఆహార అలవాట్లు కావచ్చు, మన యొక్క శారీరక శ్రమ తగ్గడం కావచ్చు, అలాగే మానసిక ఒత్తిడి కావచ్చు, రకరకాల కారణాల వల్ల వంశపారంపర్యంగా కూడా కావచ్చు ఈ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది. ఈ హైపర్ టెన్షన్ నియంత్రణలో ఉంచుకోకపోతే, మందులు సకాలంలో వాడకపోతే ఇది ప్రాణాంతక వ్యాధి. సో హైపర్ టెన్షన్ ఎక్కువైనప్పుడు ఆ శరీరంలో ఉన్న రక్తాలు, గుండెకు సరఫరా చేసే రక్తాలు పగిలిపోవడము, అక్కడ రక్తం గడగడము, తద్వారా గుండెకు సరఫరా ఆగిపోయి రక్త సరఫరా. నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 4న ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కౌంటింగ్కు ఏర్పాట్లు చేయాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, సహాయ సూపర్వైజర్, సూక్ష్మ పరిశీలకులు ఉండాలన్నారు. ఇందుకు 750 మంది సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. క్యూఆర్ కోడ్ రీడర్, ఫిజియోన్ హోల్, డ్రమ్స్, వీవీప్యాట్, ఫిజియోన్ హోల్ తదితర స్టేషనరీ సామాగ్రిని సమకూర్చాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభించాలని చెప్పారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. డిఆర్ఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది పేద కుటుంబాల విద్యార్థుల భవిష్యత్తుకు నాందిగా నిలబడిన నేషనల్ కంప్యూటర్ పేద కుటుంబాల విద్యార్థులు కంప్యూటర్ నేర్చుకునే వారికి అండగా నిలుస్తూ కంప్యూటర్ శిక్షణతో పాటు వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ పేద కుటుంబాలలో వెలుగు నింపారు. ఎంతో మంది విద్యార్థులు నేషనల్ కంప్యూటర్లు ట్రైనింగ్ పొంది హైదరాబాద్, బెంగళూరు పలుచోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. శిక్షణకు మారుపేరు నేషనల్ కంప్యూటర్. మహిళలకు ప్రత్యేక శిక్షణ వారి జీవితాలకు వెలుగు నింపుతున్నారు. నేషనల్ కంప్యూటర్స్ 24 సంవత్సరాలుగా కంప్యూటర్ ట్రైనింగ్ నందు ఎంతో మందికి కంప్యూటర్ నేర్పడమే కాదు ఉచితంగా ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. డైరెక్టర్ శ్రీరామ గీత, హానరబుల్ డైరెక్టర్ శ్రీరామ గురుమూర్తి, సిఇఓ షణ్ముఖ శ్రీనివాస్, ఎంటెక్, ఎంబీఏ, గూగుల్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్ ఈ సంస్థను నడుపుతున్నారు. ప్రస్తుత టెక్నాలజీ తగ్గట్టుగా ఎన్నో కొత్త కోర్సులు అందిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీస్, నో టైం లిమిట్, నో డ్యూరేషన్ కాన్సెప్ట్తో 100 కంప్యూటర్లు కేవలం విద్యార్థుల కోసం అందిస్తున్న ఏకైక సంస్థ. టాలీ, కోడింగ్ ప్రో, ఎంఎన్పి ఎన్నో కంపెనీలతో టైఅప్ ఉన్న సంస్థ నేషనల్. అవుట్పుట్ అంటే దాంట్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటికి కనిపిస్తే అవుట్పుట్ అంటాం. కనిపించాలా వినిపించాలా కనిపిస్తుందా దీంట్లో? సో అవుట్పుట్ ఇన్పుటా? ఓకే, ఇది అవుట్పుట్ ఇన్పుటా? ఏమైనా కనిపిస్తుంది దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ కనిపించాలి మీకు. లాజిక్ బాగా గుర్తుపెట్టుకోండి. నాకు అనిపిస్తుంది కదా, సో ఏమనొచ్చు? సో ఇప్పుడు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇది? ఓకే, ఇప్పుడు లోపల ఒక ఫైల్ కనిపిస్తుంది, అది హార్డ్వేర్, సాఫ్ట్వేరా? ఎందుకు? వెరీ గుడ్. యూట్యూబ్ హార్డ్వేర్, సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్. ఫేస్బుక్? వెరీ గుడ్. స్పీకర్స్ ఇన్పుట్ అవుట్పుట్? వెరీ గుడ్. సో క్లియర్ కదా? ఇన్పుట్ అవుట్పుట్ ఏదైనా మీకు చెప్పగలుగుతారు కదా. ఇప్పుడు మీ ఎదురు సీసీ కెమెరా ఉంది, ఇది ఇన్పుట్ అవుట్పుట్ అని బాగా డౌట్ వచ్చింది. నేను చెప్తాను, నేను చెప్పిన బాగా గుర్తున్నది మీ మైండ్లో. ఆ డివైస్లో మీకు ఏదైనా కనిపిస్తే వినిపిస్తే ఏమంటాము? అవుట్పుట్ అండి. మిగతా వాటన్నింటినీ సో ఇప్పుడు అది కనిపిస్తుందా? దాంట్లో ఏమన్నా వినిపిస్తుందా? సో ఇట్ ఈస్ ఎవరైనా కన్ఫ్యూజ్ చేయాలి చేయాలి మీరు. ఓకేనా? జనరల్ సబ్జెక్ట్ ఎవరైనా నేర్చుకుంటారు. ఓకే, కంప్లీట్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ రావాలంటే అలాంటి టోల్ కొట్టి నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇక్కడ మనకి నెంబర్ ఎంత? 1 to 1 10తో డివిజన్ చేయాలి. సో 10 1s are 10, సో 21. 10 2s are 20.
ఎంత వచ్చింది మనకి రిమైండర్ కోషియంట్. సో ఇక్కడ మాడ్యూల్ డివిజన్ అయితే తీసుకోవాలి. ఓకేనా? సో డివిజన్ తీసుకోవాలి. లాంగ్వేజ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్యాకేజెస్ రెడీమేడ్గా అన్ని ఆప్షన్స్ ఉంది. వాట్సాప్ దాని ప్యాకేజ్ అంటే ఎన్నో సర్వీస్ ఉంది. ఈ ఆప్షన్స్ అన్ని జస్ట్ నువ్వు యూజ్ చేసుకుంటావు, దాన్ని ప్యాకేజ్ అంటారు. లాంగ్వేజ్ అంటే ఈ ఆప్షన్స్ అన్ని నువ్వే డెవలప్ చేస్తావు. నాకు ఇది కావాలి ఇది కావాలి గవర్నమెంట్ డెవలప్ చేస్తావు. ప్యాకేజ్ అంటే రెడీమేడ్ ఎంఎస్ వన్ ఆఫ్ ది ప్యాకేజ్, ఫోటోషాప్ ఒక ప్యాకేజ్. వాటర్ ప్యాడ్లో కెమిస్ట్రీ, వాటర్ ప్యాడ్లో కెమిస్ట్రీ డిఫరెన్స్ చూడండి. యాక్చువల్గా వాటర్ ప్యాడ్ మరి దాంట్లో ఒక ఆప్షన్ చిన్న ట్రెండ్ లాగా ఉంటుంది. దాంట్లో ఏదైనా మరి వాటర్ ప్యాడ్ దాని తర్వాత మీ అడిషనల్గా ఇవన్నీ కూడా మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి. అంటే ఏంటి, రిబ్బన్స్, బటన్స్, ఇంకా ప్రతి దాంట్లో కామన్గా ఈ 3 ఉంటాయి కదా. మీరు ఏ విండో తీసుకున్నా వాట్ ఇట్ ఈస్ మినిమైజ్, వాట్ ఇట్ ఈస్ మ్యాక్సిమైజ్ అండ్ రెస్టోర్ కూడా. మ్యాక్సిమైజ్ కావాలన్నా రెస్టోర్ కావాలన్నా ఇదే బటన్. ఫైనల్గా వాట్ ఇస్ దట్ క్లోజ్. ఏదైనా క్లోజ్ చేయాలంటే మనకు షార్ట్ కట్ దొరకకపోయినా, జస్ట్ ఫైల్ ఆప్షన్ దొరకకపోయినా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మౌస్. హాయ్ హలో, మై నేమ్ ఇస్ ఎస్ రోషిని. నేను ఇక్కడ పీజీడీసీ కోర్స్ తీసుకున్నాను. అది కాక ఇక్కడ అందరికీ పిల్లలకి నేను నేర్చుకునేదే కాక డౌట్స్ కూడా అందరికీ బాగా చెప్పగలుగుతున్నాను. ఇక్కడ బాయ్స్ సపరేట్ ఉన్నారు, గర్ల్స్ సపరేట్ ఉన్నారు. ఇదో ఇక్కడ చూడండి ఎంత ల్యాప్టాప్స్ ఉన్నాయో. ఇక్కడ చాలా బాగా కోచింగ్ నేర్పిస్తారు. నేషనల్ కంప్యూటర్స్ స్థాపించి 24 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ 24 సంవత్సరంలో ప్రతి సంవత్సరము మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని చాలామంది పిల్లల్ని వాళ్ళ లైఫ్లో స్థిరపడాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అదేవిధంగా దేవుని దయ వల్ల చాలామంది పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళు చెప్పే సంతృప్తి మాకు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ అయింది. అందువల్లే మా దగ్గరికి వచ్చిన ఏ స్టూడెంట్ అయినా 100% బాగుండడం కోసం మేము ఎప్పటికప్పుడు అడ్వాన్స్ కోర్సెస్ చేయడం, ల్యాబ్తో పాటు ఇన్ఛార్జ్ వీళ్ళతో పాటు సూపర్వైజర్సు, వాలంటీర్సు ప్లస్ ఫ్యాకల్టీసు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీసు, హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్తో మేము సబ్జెక్ట్ను ఎక్కువ ఇస్తున్నాము. కానీ ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే టైం లిమిట్ ఉండకూడదనే ఉద్దేశంతో మేము అన్లిమిటెడ్ టైం ఇస్తున్నాము. అదేవిధంగా అన్లిమిటెడ్ డ్యూరేషన్ ఇస్తున్నాము. అంటే ఒక కోర్స్ చేరిన పిల్లోడు ఆ కోర్సు ఎన్నిసార్లు అయినా నేర్చుకోవచ్చు, ఎంతసేపు అయినా నేర్చుకోవచ్చు, ఆ పిల్లోడికి బాగా వచ్చు అనేంతవరకు. దీనివల్ల మాకు చాలా సంతృప్తికరమైన రిజల్ట్ వస్తున్నాయి. అందువల్లనే మేము ఇలాంటివి ప్రోత్సహిస్తూనే ఉన్నాము. మరి ఈరోజు కూడా చూస్తే మేము చాలామంది పిల్లలకి నంద్యాలలో మీరు ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ ఆపరేటర్ అంటే నా స్టూడెంట్ కంపల్సరీగా ఉంటారు. గవర్నమెంట్ ఆఫీస్లో అయినది, ప్రైవేట్ ఆఫీస్లో అయితేనేమి, ఎలాంటి ఆఫీస్లో అయినా కూడా కంప్యూటర్ బేస్డ్ స్టూడెంట్స్ అంటే నా స్టూడెంట్సే ఉంటారు. అది నాకు చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ కోర్సులో ఎవరైనా చేరితే కూడా అమ్మాయిలకు సపరేట్గా, అబ్బాయిలకు సపరేట్గా చెప్పించడం. అదేవిధంగా అమ్మాయిలకు ప్రొటెక్షన్. ఇక్కడ ఫ్యాకల్టీస్ అంతా అమ్మాయిలే, లేడీసే ఉంటారు. సో దట్ వాళ్ళని కేర్గా చూసుకుంటారు. హలో ఎవ్రీవన్, నా పేరు షణ్ముఖ శ్రీనివాస్. నేను ఎంటెక్ ఎంబీఏ గూగుల్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్. నేను ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సునీత సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఈ నెల 24వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. సో ఈ యొక్క పరీక్షలకు మొత్తము మొదటి సంవత్సరం విద్యార్థులు
9,346 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 4,382 మంది విద్యార్థులు, మొత్తము దాదాపుగా 13,728 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందుకు గాను మనకి మార్చిలో ఉన్నట్టుగానే అదే కస్టోడియన్ ఫండ్స్ అంటే మనం ఎన్ని జోన్స్ లో అయితే ఎగ్జామ్స్ జరిపామో అన్ని జోన్స్ అన్ని కూడా ఉన్నాయి. సెంటర్స్ 31. సో ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి మనకి ఎగ్జామ్స్ కు సంబంధించి కండక్ట్ చేయడానికి 31 సెంటర్స్ ను నిర్ణయించడమైనది. ఎగ్జామ్స్ యొక్క టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగానే మధ్యాహ్నానికి సంబంధించి 2 నుంచి 5 వరకు కూడా జరపబడతాయి. అదేవిధంగానే విద్యార్థుల యొక్క సెంటర్స్ కి ముందుగానే అర్ధగంట ముందుగానే నిర్ణీత సమయంలోనే చేరవలసిందిగా తెలియజేయడమైనది. సో మనకి దీనికి సంబంధించి ఆ యొక్క హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా ఆయా కళాశాలకి పంపించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఆ యొక్క కళాశాలకు వెళ్లి వారు ఏ సెంటరో తెలుసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అదేవిధంగానే కళాశాల ప్రిన్సిపల్స్ కూడా విద్యార్థులు ప్రత్యేకంగా వారికి కేటాయించినటువంటి సెంటర్స్ ఖచ్చితంగా తెలిపి ఆ యొక్క సమయాలను కూడా పిల్లలకు తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాము. సో మొత్తము మనకు ఈ యొక్క 24 నుంచి మనకి 6 రోజులుగా ఈ యొక్క పరీక్షలు నిర్వహించబడతాయి. సో ఈ యొక్క పరీక్షలకు సంబంధించి ఆల్రెడీ ఎగ్జామినేషన్ సంబంధించి సీసీ కెమెరాల ఏర్పాటు ఇవన్నీ కూడా మనం మార్చికి చేసి ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి మనం మార్చికి ఏ విధంగా అయితే మనం యొక్క సౌకర్యాలన్నీ కూడా మనం సమకూర్చుకున్నాము, అదే విధంగా సప్లిమెంటరీ సంబంధించి కూడా ఆ యొక్క అకామిడేషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇక సమ్మర్ కాబట్టి సో తాగునీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఆ యొక్క సెంటర్ సిఎస్ అన్ని కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా ఈ యొక్క రాయబోయేటువంటి విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా, సో సమ్మర్ కాబట్టి దయచేసి మీరందరూ కూడా తగు జాగ్రత్తలతో సో మీరు అందరూ కూడా పరీక్షకు వెళ్ళాలని తెలియజేయడమైనది. సో ఎటువంటి ఆహారం తీసుకోకుండా టిఫిన్ తీసుకోకుండా వెళ్ళి ఇబ్బంది పడకూడదు. కాబట్టి అది గమనించి సమయానికి మీరు చదివినంతసేపు చదివి సమయానికి నిద్రపోయి మళ్ళీ పరీక్షకు హాజరు కావాలని తెలియజేయడం అనేది. సో ఎటువంటి టెన్షన్ కూడా గురి కాకండి. ముఖ్యంగా విద్యార్థులకి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, సో మనకి ఈ యొక్క పరీక్షలే మన జీవితానికి కొలమానం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోండి. సో కాబట్టి ఎటువంటి టెన్షన్లు పడకండి. సో అందరూ కూడా బాగా చదివి ఉంటారు కాబట్టి మంచి రిజల్టే వస్తుంది. సో మీ పేరెంట్స్ కూడా ముఖ్యంగా విద్యార్థులకి ఈ యొక్క టైంలో పరీక్షల టైంలో వాళ్ళకి సపోర్ట్ గా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చి వారు ఎటువంటి టెన్షన్ చేయకుండా చేసేటువంటి బాధ్యత మీది కూడా ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించండి. సో కాబట్టి రాయబోటే విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సప్లిమెంటరీ కాబట్టి మీకు మరొక సంవత్సరం వృధా కాకూడదు. కాబట్టి దయచేసి ఈ యొక్క సప్లిమెంటరీకి హాజరయ్యేటువంటి విద్యార్థులు బాగా చదివి ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆదిదేవుడు అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆదిశేషునిపై విహరించారు. వైశాఖ మాస నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామి ఉత్సవం వైభవంగా సాగింది. జ్వాలా నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో బంగారు ఆభరణాలతో అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చి ఆలయ తిరువీధులు ఊరేగించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలతో పంచామృతాలతో అభిషేకం చేశారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్, సౌమ్య నారాయణన్ తదితరులు ఉన్నారు. కర్నూలు నంద్యాల హైవేపై రోడ్డు ప్రమాదం. తమ రాజుపల్లె సమీపంలో తుఫాన్ వాహనం బోల్తా. తుఫాన్ వెనుక టైర్ పగలడంతో ప్రమాదం. వివరాలకు వెళ్తే నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది కర్నూలు నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కర్నూలు నుంచి మధ్యాహ్నం నంద్యాల ఆసుపత్రికి 12 గంటల హాస్పిటల్ సిబ్బంది కర్నూలు తుఫాన్ వాహనంలో నంద్యాలకు బయలుదేరారు. కానీ తమరాజుపల్లి వద్ద తుఫాన్ వాహనం టైరు పగిలిపోవడంతో తుఫాన్ ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది సిబ్బంది మరియు డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో డ్రైవర్కు 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే వారిని ప్రభుత్వ వైద్యులు వైద్య సేవలు అందించారు. మిగతా స్టాఫ్ కూడా జీజీహెచ్ నంద్యాలని పనిచేస్తున్నాము. డ్యూటీ నిమిత్తమై వస్తున్నాము నంద్యాల మార్గ మధ్యంలో తమరాజుపల్లి ఘాట్ తర్వాత అది రైలు బరాస్ట్ నా పేరు వెంకటేశ్వర. కర్నూలు నుంచి నంద్యాలకు వస్తున్నాను. కరెక్ట్ తమరాజుపల్లి దాటిన తర్వాత సుగలమెట్టకి మధ్యలో ఎన్నిటైర్ పగిలింది. ఎన్నిటైర్ పగిలేపాటికి కంట్రోల్ చేద్దామనేపాటికి టైర్
ముందర లోయలో పోవాలి యాక్చువల్గా అయితే టైర్ తిప్పేపడి టైర్ కట్ అయ్యింది. అది టైర్ ఉడిపోయింది ముందర. 12 మంది స్టాఫ్, ఒక 2 ప్యాసింజర్స్. ఆఫీస్కి వస్తున్నారా స్టాఫ్ డ్యూటీకి వస్తున్నారా? ఈ వెహికల్ ఏది? తుఫాన్. నంద్యాలలో వారం రోజుల కిందట కురిసిన వర్షానికి మున్సిపల్ కార్యాలయంలో పలు చెట్లు నేలకూలాయి. కార్యాలయంలో చెట్లు పడిపోయి చెత్త డంపింగ్ యార్డ్ లాగా తయారైన సిబ్బంది మాత్రం అది కనిపించడం లేదు. అదేవిధంగా చెట్లు విరిగి ఎప్పుడు కింద పడతాయో అనే రీతిలో ఉన్నా కూడా వాటిని తొలగించకపోవడంతో అవి ప్రజలపై పడే ప్రమాదం ఉందని, కానీ సిబ్బంది మాత్రం పట్టించుకోకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది స్పందించి వాటిని తొలగిస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమ అనుచరుడు నిఖిల్పై దాడి చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి సరైన న్యాయం చేయాలని భూమా అఖిలప్రియ డిమాండ్. నంద్యాల వైద్య కార్యాలయంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం. సిబ్బందికి వైద్య పరీక్షలు. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలి జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. ఎంతో మంది పేద కుటుంబాల విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలబడిన నేషనల్ కంప్యూటర్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు 24వ తేదీ పగడ్బందీగా ఏర్పాట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సునీత. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆదిశేషునిపై విహారం. వైశాఖ మాస నృసింహస్వామి బ్రహ్మోత్సవం. కర్నూలు నంద్యాల హైవేపై రోడ్డు ప్రమాదం. తమరాజుపల్లి సమీపంలో తుఫాన్ వాహనం బోల్తా. పలువురికి తీవ్ర గాయాలు. కురిసిన గాలి వర్షానికి కూలిన చెట్టు పట్టించుకొని మున్సిపల్ అధికారులు తొలగిస్తే ఒట్టు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.